వాళ్ళకి అవకాశం ఇస్తారా అని నేను రైట్ రైట్ చెప్పండి. ఓకే ఓకే శ్రీహరి గారు బీఆర్ఎస్ శ్రీకాంత్ నాయకులు సార్, శ్రీహరి గారు నమస్తే అండి. రహీం భాయ్ నమస్తే సార్. రామ్మోహన్ సార్ నమస్తే సార్. శ్రీహరి గారు గుడ్ ఈవినింగ్. శ్రీహరి గారు ఒక మాట వినండి. మొన్నటి వరకు ఎన్నికలంటేనే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో కొంత బీఆర్ఎస్ పార్టీ డీలా పడుతున్నటువంటి సందర్భాలు చూసాం. స్థానిక ఎన్నికలు కానివ్వండి, మధ్యలో వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, ఇలాంటి ఎన్నికల్లో కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ డీలా పడ్డ సందర్భాలు చూసాము. కాకపోతే సర్పంచ్ ఎన్నికల్లో రెండో విడత ఎన్నికల్లో కొంచెం పుంజుకుంది. ఆ తర్వాత కొంతవరకు మళ్ళీ పార్టీ పుంజుకుంటున్నది అనుకున్న తరుణంలో ఏదో ఒకటి ఇంటి గొడవలు కానీ బయట గొడవలు కానీ ఎక్కడో కొంత బీఆర్ఎస్ అనేక విషయాల్లో ఇటు పర్సనల్ విషయాలు కానివ్వండి, పార్టీ విషయాలు కానీ కొంత డీలా పడ్డ సందర్భాల్లో ఒక్కసారిగా ఇబ్రహీంపట్నము కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం కొంత ఊరటనిచ్చిన అంశమే. కాకపోతే ఈ అంశం మీద ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం వెనుక అసలు ఏం జరిగింది, ఆ కుట్రకొండ వెనుక దాగున్న కారణం ఏంటి, ఇంత దూరం రావడానికి పరిస్థితి ఏంది, మీ పార్టీ విశ్లేషణ అంటే ఏమంటారు? అన్న నమస్తే. టెక్నికల్ ప్రాబ్లంతో ఇక్కడ కరెంటు పోయింది, అందుకని వీడియో మ్యూట్ చేసి ఆడియో మాత్రమే మాట్లాడుతున్నా అన్న. చెప్పండి కంటిన్యూ చేయండి, వినబడుతుంది. ఓకే, ఏం లేదన్న, మాకు ఏం ప్రాబ్లం లేదు. పార్టీలో అంతర్గత ఇప్పుడు మీరు చెప్పినవన్నీ సరే, బయట అంచనాల కోసము బయట వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఉండొచ్చు, కానీ పార్టీ చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ప్రజలలో వచ్చింది. మేము నిన్ననే హరిశనతో పాటు నేను స్వయంగా కొడంగల్ వెళ్ళాను. కొడంగల్లో నిన్న జాతర జరిగింది, చాలా బ్రహ్మాండంగా జాతర పోతే వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొని నిన్న రోజంతా కొడంగల్లోనే ఉన్నాం. ఈ కేతనపల్లి కానీ ఇబ్రాహీంపట్నం రిజల్ట్ రావడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రజాపాలనలో వాళ్ళు పెట్టినటువంటి వేదికల దగ్గర స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు లేకుండా, స్థానిక సర్పంచ్లకు కానీ లేదా మున్సిపల్ ఉంటే మున్సిపల్ చైర్మన్ల ఫోటోలు లేకుండా కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటోల పంచాయతీ, ఫ్లెక్సీల పంచాయతీ తోటి ఉద్దేశపూర్వకంగానే ఒక చర్చను, అంటే ప్రతిసారి అధికారంలోకి వచ్చిన 30 నెలల కాలంలో 30 అవినీతి స్కామ్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా అసెంబ్లీలో కూడా ఒక్కొక్క స్కామ్ ఎట్లా జరుగుతుంది, ఆ స్కామ్ లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా కూడా చర్చించారు. కాబట్టి ఈ అటెన్షన్ ని డైవర్షన్ చేయడం అనేది మొదటి రోజు నుంచి, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అదే పనిలో ఉంది కాంగ్రెస్. అందులో భాగమే ఈ రోజు ఈ మున్సిపల్ ఎన్నికలలో వచ్చినటువంటి రిజల్ట్ కావచ్చు, పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, అదే క్రమంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అవుతున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కావచ్చు. ఎక్కడ కూడా ఈ 30 నెలల కాలంలో ఆవగింజంతగా కూడా ఒక్క కొత్త అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసింది లేదు. కానీ ఎక్కడైనా సరే పాలకులకు, నాయకులకు గోడల మీద ఫోటోలు ఉంటేనో, పేపర్ల మీద ఫ్లెక్సీల మీద ఫోటోలు ఉంటేనో నాయకుడు గుర్తింపు వస్తారనుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పోయినా చాలా ప్రముఖులు అయినటువంటి వేదికల కాడికి పోతే కూడా ఆయన పేరును కూడా గుర్తుపడతలేదు. ముఖ్యమంత్రి పేరు అనగానే ఆయన పేరు ఆదికొస్తలేదు మాట్లాడే వాళ్ళకు. వేదికల మీద ముఖ్యమంత్రిని గుర్తుపట్టిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ పోయినా ఆయనకాయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, కానీ పరిసరాలలో ఎవరు కూడా, పరిస్థితులలో ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తారు సరిగా. ఈ అన్నింటిలోంచి వచ్చినటువంటి అసహనాన్ని ప్రతి చోట నా ఫ్లెక్సీ పెట్టాలి. అంతకుముందు నేను చంద్రబాబు గారి శిష్యుడు కదా, ప్రచార పటాటోపంలో ఈ దేశంలోనే గోబెల్స్ను మించినటువంటి ప్రచార పటాటోపం చంద్రబాబు గారిది. ఆయన శిష్యుడు కాబట్టి ఈయన కూడా విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి, ఎక్కడ చూసినా నా బొమ్మనే కనబడాలి అనుకుంటున్నాడు. అదేదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజల గుండెలలో ఈయన బొమ్మ పదిలం అవుతుంది, కానీ ప్రజల గుండెలలో ఉండాలి. కానీ గోడల మీద బొమ్మలు, ఈ ఫ్లెక్సీల మీద బొమ్మలు అనే ఈ పిచ్చి ఏందో అర్థమవుతలేదు. ఆ చంద్రబాబు అంటగట్టిన పిచ్చిని ఈయన ఇంకింత దాన్ని అమలు చేయడం కోసం పోయి ప్రజలలో నవ్వులపాలు అవుతున్నాడు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి పనులు, ఇచ్చిన హామీలు అమలు చేసి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మంచిగా అందరికంటే ప్రాధాన్యతనిచ్చినట్టయితే ప్రజలు సహజంగానే వాళ్ళ గుండెలో దాచుకుంటారు. అట్లా కాకుండా ఈ గోడల మీద, కాగితాల మీద బొమ్మల కోసం పడుతున్నటువంటి ఈ తపన చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది కేవలము గజ్వేల్లో క్యాంప్ ఆఫీసులో బొమ్మ పంచాయతీ మాత్రమే కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా అటెన్షన్ డైవర్ట్ చేసే ఉద్దేశం. అదే ప్రజాపాలన పేరు మీద జరుగుతున్నటువంటి గ్రామాలలో వచ్చినటువంటి ఎక్కడ కానీ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. ప్రజాపాలన అన్నారు, కానీ ఈ ప్రజాపాలనలో నాకు అర్థమైన కాడికి అయితే ఎక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతోటి నడిపిద్దామని చూసారు. ప్రజలు పెద్ద మొత్తంలో ఎక్కడ రిసీవ్ చేసుకున్నట్టు కనిపించలేదు. ఆ అసహనంలో వచ్చి ఈ పనులు చేస్తున్నట్టు ఇవాళ మానుకోవాలి. ఇకనైనా వాళ్ళ శ్రేణులకు కూడా, పార్టీ శ్రేణులకు కూడా ప్రజలలోకి పోయి మనం చేస్తున్న పనులు, లేకపోతే చేయాలనుకున్న పనులు, చేయలేని పనులు ఉంటే మేము చేయలేకపోయినాం మన్నించండి అని, లేదా చేయాలనుకునే పనులు ఉంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, 30 నెలలు మాకు సరిపోదు, ఇంకో 30 నెలల కాలం ఉంది, మేము చేస్తామని చెప్పుకోవాలి.
రైట్ రైట్ చేయకూడదు యాదవ్ గారు పనులు ఏమైనా ఓకేనండి చేస్తే మా వైపు నుంచి పొరపాటు శ్రీహరి గారు, జరిగింది, ఓకే, ఓకే, మన్నించండి ఓకే, చెప్పుకోవాలి కానీ ఇట్లాంటి ఈ గొడవలు శ్రీహరి గారు ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని నిన్న మీరు ఇవాళ మీరు చూసినట్టయితే గజ్వల్లో పోలీసు యంత్రాంగాన్ని మొత్తం అడ్డం పెట్టుకున్నారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని బదనాం చేస్తున్నారు. వీళ్ళు ఓకేనండి చాలా శ్రీహరి గారు మందికి మళ్ళీ 30 వస్తాం మీ నెలలే. దగ్గరకు వస్తాం కానీ ఓకే, వీళ్ళ ఓకే. 30 నెలలైతే వీళ్ళ పదవి పోతుంది. కానీ శ్రీహరి గారు, సర్వీస్ లో ఇంకా ఒక్కొక్కరికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది కదా ఉద్యోగులకి, వాళ్ళని బలిపశులు ఎందుకు చేయాలి? కాబట్టి ఇట్లాంటి ఓకేనండి. అటెన్షన్ డైవర్షన్ పాలసీ మానుకొని ఇకనైనా సగం టైం గడిచింది 30 నెలలు అంటే ఇంకా 30 నెలల సమయంలోనైనా సరే ఈ మేము అమలు చేయాలని హామీలకు క్షమాపణ చెప్పుకుంటూ భవిష్యత్తులో చేస్తామని హామీని ఓకే శ్రీహరి గారు ప్రజల్లోకి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. కానీ ఓకే, ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉండదు. భయపడి వీళ్ళు బెదిరింపులకు వీళ్ళ గుండాయుధానికి భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము తిరిగి వీళ్ళ యొక్క స్కాముల్ని, వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ తప్పుడు విధానాల్ని, వీళ్ళ అబద్ధ హామీని ప్రజలలో ఎండగట్టుకొని ఇప్పటికే ప్రజలకు 30 నెలలకే ప్రజలకు ముక్కు మీదకి వచ్చింది వీళ్ళ పాలన వ్యతిరేకత. ఓకేనండి అది ఓకే శ్రీహరి గారు అందరూ ఓకే ఆపగలిగి. ఓకే రైట్ 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 మళ్ళీ వస్తానండి మీ దగ్గరకు వస్తా కావాల్సిన సమయం ఉందండి తప్పకుండా మాట్లాడదామండి నవీన్ భాయ్. కత్తి వెంకటస్వామి గారు ఇప్పుడే జాయిన్